హలో ఫ్రెండ్స్, ఈరోజు మనం ఆల్ టైమ్ ఫేవరెట్ ఎవరీ స్ట్రీట్లో ఉండే వెజ్ మంచూరియా ఎలా చేయాలో చూద్దాం. చూస్తున్నారు కదా, ఈ వెజ్ మంచూరియా ఎంత అద్భుతంగా ఉందో, ఎంత ఫ్లఫీగా ఉందో. ఇది గంట తర్వాత అయినా తిన్నా కూడా ఎంత టేస్ట్గా ఉంటుందో. మీరు బ్లాక్ కలర్గా ఉందని కంగారు పడకండి, ఇది డార్క్ సోయా సాస్తో చేశాను. డిఫరెంట్ స్టైలు, మీరు కూడా ట్రై చేయండి. స్పైసీగా ఉంటుంది, పుల్లగా ఉంటుంది, కారంగా ఉంటుంది, ఎంతో అద్భుతంగా ఉంటుంది. ఇప్పుడు ఇది ఎలా తయారు చేయాలో చూద్దాం. ముందుగా మనం వాటర్ స్క్వీజ్ చేసిన 1 కప్పు క్యాబేజీ, 1/2 కప్పు క్యారెట్ మిక్సింగ్ బౌల్ తీసుకున్నాం. దీంట్లో 1 టీ స్పూన్ కారం, 1/2 టీ స్పూన్ మిరియాల పొడి, 1/2 టీ స్పూన్ గరం మసాలా, 1/2 టీ స్పూన్ జీరా పొడి, 1 టీ స్పూన్ పచ్చిమిర్చి, 2 టీ స్పూన్లు ఆనియన్, సాల్ట్ మన టేస్ట్ తగ్గట్టు, 4 స్పూన్లు మైదా, 4 స్పూన్లు కార్న్ఫ్లవర్. ఇప్పుడు ఇవన్నీ చక్కగా మిక్సింగ్ చేసుకుందాం. ఓకేనా ఫ్రెండ్స్? చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, బాగా మిక్స్ చేసుకున్నాం. ఇప్పుడు మనం వెజ్ మంచూరియన్ బాల్స్ తయారు చేసుకుందాం. నేను చక్కగా వస్తుందో చూసారా, రౌండ్గా. ఇప్పుడు ఇలాగ మనం కట్ చేసుకుందాం. చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, మనం మంచూరియన్ బాల్స్ రెడీ చేసుకున్నాము. ఇప్పుడు సరాసరి మనం ఇవి నూనెలో వేసేద్దాం. చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, ఆయిల్ హీట్ ఎక్కిపోయింది. ఇప్పుడు మనం వెజ్ మంచూరియన్ బాల్స్ ఒక్కొక్కటిగా వేసుకుందాం. ఇవి లో సిమ్లోనే కాగాలండి, బాగా కాలాలి. లో సిమ్లో కాలితేనే లోపల ఉన్న పిండి మంచిగా టేస్ట్గా వస్తుంది. సో లేట్ అయినా పర్వాలేదు, మనకి లో సిమ్లో కాలాలి. ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా, మన మంచూరియన్ బాల్స్ మంచిగా ఉడికాయి. ఇప్పుడు మనం ఇవి సర్వింగ్ ప్లేట్లో తీసేసుకుందాం. ఇప్పుడు మనం వెజ్ మంచూరియా తయారు చేసుకుందాం. 4 టీ స్పూన్స్ ఆయిల్, 2 టీ స్పూన్స్ ఆనియన్, 1 టీ స్పూన్ పచ్చిమిర్చి, 1 టీ స్పూన్ వెల్లుల్లి ముక్కలు. వీటన్నిటిని బాగా వేగనివ్వాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 స్పూను, సో ఆనియన్, మిర్చి, అల్లం వెల్లుల్లి పేస్ట్ బాగా వేగిపోయిందండి. ఇప్పుడు దీంట్లో 1/2 టీ స్పూన్ గరం మసాలా, కారం, పెప్పర్ పౌడర్ 1/2 టీ స్పూన్ వేసి బాగా కలుపుకోవాలి. ఇప్పుడు దీంట్లోనే డార్క్ సోయా సాస్ 4 టేబుల్ స్పూన్లు, టమాటా కెచప్ 3 టేబుల్ స్పూన్లు బాగా కలుపుకోవాలి. దీంట్లో సాల్ట్ కూడా వేసుకోమండి. దీంట్లో 1/2 గ్లాసు వాటర్ వేసుకోవాలండి. బాగా ఉడికిపోయిందండి. ఇప్పుడు మనం దీంట్లో వెజ్ మంచూరియన్ బాల్స్ వేసుకొని బాగా అటు ఇటు టర్న్ చేయాలి. ఆ జ్యూస్ అంతా వాటికి అంటేటట్టుగా టర్న్ చేయాలి. టర్న్ చేసుకున్న తర్వాత మన వెజ్ మంచూరియా రెడీ అయిపోతుంది. ఫ్రెండ్స్, మన వెజ్ మంచూరియా రెడీ అయిపోతుంది. ఇప్పుడు మనం ఇప్పుడు దించుకునే ముందు
హాఫ్ లెమన్ స్క్వీజ్ చేసుకోవాలి. నాకు లెమన్ ఫ్లేవర్ అంటే ఇష్టము, మీరు కూడా ఒకసారి ట్రై చేయండి, చాలా సూపర్గా ఉంటుంది. దాంతోపాటు కొత్తిమీర స్ప్రింకిల్ చేసుకోవాలి. స్ప్రింకిల్ చేసుకున్న తర్వాత అటు ఇటు తిప్పిన తర్వాత ఇంకా మనం సర్వింగ్ బౌల్లో తీసేసుకోవాలి. సరే కదా ఫ్రెండ్స్, వేడి వేడి వెజ్ మంచూరియా రెడీ. ఇంకెందుకు ఆలస్యం, పదండి లాగించేద్దాం. చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, వెజ్ మంచూరియా ఎంత మంచిగా వచ్చిందో, ఎంత స్పైసీగా వచ్చిందో చూడడానికి నోరూరిపోతుంది. ఇంకా నేను వెయిట్ చేయకుండా లాగిచ్చేసాను. సో ఫ్రెండ్స్, మీరు కూడా ట్రై చేసి కమెంట్ సెక్షన్లో ఇది ఎలా ఉందో చెప్పండి. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ వెరీ మచ్ వన్స్ అగైన్. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.